వెల్కమ్ టు పూరా లోకల్. సీసంతో బంగారం. అవును, ఇది నిజమే. అది 1500 నాటి కాలం. యోహాన్ ఫ్రీడ్రిక్ బడ్గర్ అనే ఆల్కెమిస్ట్ ని పోలాండ్ రాజు ప్రయోగశాలలో బంధించి ఓ ఆదేశాన్ని జారీ చేశారు. అది బంగారాన్ని తయారు చేయడం. గ్రంథాల్లో పేర్కొన్న అన్ని విధానాలను ప్రయోగించినా ఏది ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ 300 సంవత్సరాల తర్వాత ఇప్పుడు శాస్త్రవేత్తలు దాన్ని నిజం చేశారు. అసాధ్యమైన దాన్ని సాధించి చూపించారు. సీసాన్ని బంగారంగా మార్చడంలో విజయం సాధించి ఔరా అనిపించారు. అయితే ఇలా తయారు చేసిన బంగారం ఎక్కువసేపు నిలవకపోవడమే నిరాశకు గురి చేస్తుంది. కేవలం స్పర్శతోనే ఏ లోహాన్నైనా బంగారంగా మార్చగలిగితే? పురాతన కాలం నుంచి ప్రాచుర్యంలో ఉన్న పరుస వేదితో ఇది సాధ్యమేనన్నది కొందరి నమ్మకం. కానీ అవన్నీ ఊహలకు, కథలకే పరిమితమయ్యాయి. అయితే కొద్దిసేపు అయినా సీసాన్ని బంగారంగా మార్చడం సాధ్యమేనని సెర్న్ శాస్త్రవేత్తలు నిరూపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన పార్టికల్ యాక్సిలరేటర్ అయిన లార్జ్ హైడ్రోజన్ కొలైడర్లో నిర్వహించిన ప్రయోగంతో దీన్ని సాధించి చూపించారు. ఈ ప్రయోగం పేరు అలైస్. సీసం అయన్లను అత్యంత వేగంగా ఢీకొట్టడం ద్వారా సీసం అణుకేంద్రాన్ని బంగారంగా మార్చడంలో విజయం సాధించారు. ఇంతకీ ఎలా సాధించారు? లార్జ్ హ్యాడ్రిన్ కొలైడర్లో సీసం అయన్లు సుమారు కాంతి వేగంతో తిరుగుతున్నప్పుడు వాటి చుట్టూ శక్తివంతమైన విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు పుట్టుకొచ్చాయి. అప్పుడు సీసం అణుకేంద్రకం నుంచి 3 ప్రోటాన్లు విడిపోయి బయటకు వచ్చాయి. అప్పుడు అది కాసేపు బంగార అణుకేంద్రంగా మారింది. సాధారణంగా సీసంలో 82, బంగారంలో 79 ప్రోటాన్లు ఉంటాయి. సీసం అణుకేంద్రకం నుంచి 3 ప్రోటాన్లు బయటకు రావడంతో అప్పుడు అది బంగారం అణుకేంద్రంగా మారుతుందన్నమాట. మూలకాల సమ్మేళనాన్ని మార్చడంలో అణు ప్రతిచర్య శక్తిని ఇది నిరూపించింది. ఇంతకీ స్వచ్ఛమైన బంగారాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? భూమిలో నుంచి వెలికి తీసిన మలినాలతో కూడిన బంగారాన్ని ఎలక్ట్రోలైటిక్ రీఫైనింగ్ వంటి ప్రక్రియతో శుద్ధి చేస్తారు. అప్పుడు మలినాలన్నీ పోయి 24 క్యారెట్ల బంగారం తయారవుతుంది. ఇది 99.99% స్వచ్ఛత కలిగి ఉంటుంది. శాస్త్రవేత్తలు న్యూక్లియర్ రియాక్షన్స్ లేదా హై ఎనర్జీ పార్టికల్ కొలిజన్స్ ద్వారా పాదరసం, ప్లాటినం, సీసం వంటి మూలకాల అణు నిర్మాణాన్ని మార్చడం ద్వారా బంగారాన్ని తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో మూలకాలు బంగారం అణుకేంద్రాలుగా మారుతాయి. ఇప్పుడు లార్జ్ హైడ్రోజన్ కొలైడర్ నిర్వహించిన ప్రయోగం ఇలాంటిదే. అయితే ఇందులో అంత ఎక్కువ బంగారం ఏమీ పుట్టుకురాదు. చాలా వరకు ప్రయోగాలకే పరిమితం. బంగారం ఉత్పత్తికి ఈ ప్రయోగం అనుచర్యం కాకపోయినా బలమైన విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఢీకొనడం వల్ల అణుకేంద్రకం విడిపోవటాన్ని అర్థం చేసుకోవడంలో విలువైన సమాచారాన్ని అందించింది. అణు స్థిరత్వ పరిమితులను అన్వేషించడానికి ఇది తోడ్పడనుంది. విస్ఫుటనం అనంతరం నక్షత్రం కుప్పకూలటం వంటి తీవ్ర ఖగోళ వాతావరణంలో పదార్థం ఆకారం మార్పులను అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడగలదు. పురాతన తత్వవేత్తలకు అంతుచిక్కని రహస్యాలకు ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానం ఎలా పరిష్కారాలు చూపగలదో ఈ ప్రయోగం నిరూపించింది. అప్పట్లో బడ్కర్ బంగారాన్ని తయారు చేయలేకపోవచ్చు, కానీ ఆ విఫల ప్రయత్నం యూరోపియన్ పింగాణి ఆవిష్కరణకు దారితీసింది. కొద్ది క్షణాల సేపు నిలిచిన శతాబ్దాల తర్వాత అతడి స్వప్నం సాకారమైంది. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.